అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు సెప్టెంబర్ 14 అండి, ఏకాదశి, అందులో శనివారం కూడా అన్నమాట. శక్తివంతమైన ఈ రోజున ఇంట్లో ఇలా పూజ చేసినట్లయితే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారంలా మారుతుందన్నమాట. మరి ఈ రోజున మీరు పూజ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ 14వ తేదీన శనివారం నాడు ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటేనే మహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శనివారం నాడు ఏకాదశి రావడం చాలా ప్రత్యేకతమైనది. కాబట్టి ఈ రోజున అనగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంతకోటి పుణ్య ఫలితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ వెంకన్న ఆశీర్వాదం అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాతులతో నిండిపోతుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందామా? ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేసి తలస్నానం చేసి ఇల్లు వాకిలిని నీట్గా క్లీన్ చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలానే ఇల్లంతా శుభ్రంగా తుడిచి మీ ఇంటి ప్రతి మూలలో పసుపు నీళ్ళు చల్లుకోండి. ముఖ్యంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు 3: బియ్యపిండి దీపాలు, తులసి ఆకుల మాల లేదా తులసి ఆకులు, అలానే ముద్ద కర్పూరం. ఈ రోజున శ్రీవారిని వీటితో పూజించినట్లయితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. రాత్రిలోపు మీరు ఈ పూజను చేసుకోవచ్చు. ఈ పరివర్తిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు. శనివారం రోజున మాత్రమే దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మీ పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టండి. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. ముందుగా పూజకు కావాల్సిన పిండి ప్రమిదల్ని బియ్యం తయారు చేసుకోండి. బియ్యం పిండితో ప్రమిదలాగా చేసుకొని దాంట్లో మీరు ఆ వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించుకొని ఆ ముద్ద కర్పూరాన్ని హారతి వెలిగించండి. తులసి ఆకుల మాల అంటే వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టం. కాబట్టి ఆ మాలను ఆ స్వామికి ధరించి మీరు ఇప్పుడు పూజ చేసుకున్నట్లయితే మీకు చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర తులసి ఆకులు లేకపోయినా ఆ స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టండి. ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని నగలతో అలంకరిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉన్న నగలు మీరు వేసుకున్నవైతే వాటిని పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిది. ఇక మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి. అలానే తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోండి. తర్వాత పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ తులసి ఆకులు వేసిన నీటిని తీర్థంలాగా స్వీకరించండి. ఇక పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన 3 పిండి దీపాలు వెలిగించండి. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, అలానే అప్పుల సమస్యలతో సతమతమవుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి వెంకటేశ్వర స్వామి పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం మీకు కలుగుతుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మీకు ఎలాంటి అప్పుల సమస్యలు ఉండవు. అలానే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి పిండి ప్రమిదల్లో దీపం వెలిగించి ఈ నూనెలతో దీపం వెలిగించి గడ్డ కర్పూరాన్ని హారతి ఇచ్చినట్లయితే మీకు రాజయోగం కలుగుతుంది. అర్థమైంది కదా? మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.